అమరావతి ఇప్పుడే నేను చూశాను. అస్మిత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా నీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. ఒకటే మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలున్నాయి కేంద్రంలో, 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఇది ద్రోహం అని. అది అయితే మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు. ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్ గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పూర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది, అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, ఏరోస్పేస్ సిటీ కూడా వస్తుంది. విమానాలు ఎక్కడో తయారు చేయడం కాదు, మన అనంతపురంలోనే, ఈ జిల్లాలోనే విమానాలు కూడా తయారు చేసే పరిస్థితికి వస్తారు. కడపలో నేనే కడతా. స్టీల్ ప్లాంట్ కూడా వీళ్లు కట్టకుండా చేతులు చేసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం.